వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారములు. తెలంగాణ యొక్క రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకి యొక్క యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి డబ్బులు అనేవి పడుతున్నాయా లేదా అనేది కూడా మనకి ఒక అఫీషియల్గానైతే కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఎన్నికలు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ యొక్క డబ్బులు అనేవి అయితే ప్రభుత్వం అనేది చెల్లించేస్తుందా లేకపోతే ఈ యొక్క డబ్బులు అనేవి పడతాయా లేదా అనేది కూడా మీకు చాలా క్లారిటీగా కూడా వివరించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అర్థమవుతుంది అనమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకు అతి త్వరలోనైతే సర్పంచ్ ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి. మనకి యొక్క రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రైతుల అకౌంట్లోకి చూసుకున్నట్టయితే కేవలం 4 ఎకరాల వరకే ఈ యొక్క యాసంగి పెండింగ్ నిధులు అనేవైతే డబ్బులు అనేవైతే పడినట్టయితే తెలుస్తుంది అనమాట. సో డబ్బులకు సంబంధించి కూడా మీకు ఎవరికి పడలేదో వారందరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీ అందరికీ కూడా చూసుకున్నట్టయితే డబ్బులు అనేది అతి త్వరలో పడుతున్నట్లయితే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అనమాట. మనకి ఒక క్లారిటీ అనేది కూడా ఇంకా మనకు చూసుకున్నట్టయితే గ్రీన్ సిగ్నల్ అనేది అయితే రాలేదు. ఇప్పుడు ఈ గ్రీన్ సిగ్నల్ అంటూ ఏం లేదన్నమాట. డబ్బులు అనేవి ఏ సమయంలోనే పడవచ్చు అనమాట. ఎందుకంటే ఈ యొక్క పెండింగ్ నిధులు అన్నమాట ఇప్పుడు కేవలం 4 ఎకరాల వరకే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఈ యొక్క 4 ఎకరాల వరకు విడుదల చేశారు కాబట్టి డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇంకా మనకు 9,000 పైగా కోట్లకు సంబంధించి 8 ఎకరాలు కానివ్వచ్చు 10 ఎకరాలు కానివ్వచ్చు రైతు సోదరులు వచ్చేసి చాలామంది అయితే మెసేజెస్ అయితే చేయడం అయితే జరిగింది. వారందరికీ కోసం ఇది ఒక రిప్లై అన్నమాట. మీ అందరికీ కూడా సొల్యూషన్ అయితే దొరకబోతుంది ఈ వీడియోలో ఖచ్చితంగా చూసుకున్నట్టయితే. మనకి ఈ యొక్క ఎన్నికలు అనేవి కూడా త్వరలో ఉండబోతున్నాయి. సో డబ్బులు అనేవి కూడా మీకు అటు ఇటు కొంచెం ఆలస్యమైన కూడా డబ్బులు అనేవి అయితే పడవచ్చు అన్నమాట. మీకు అందరికీ కూడా ఇప్పటివరకు పెట్టుబడి సాయం అనేది అందిందా? వానాకాలం డబ్బులు అనేవి టకా 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 డబ్బులు పడ్డాయి. యాసంగి డబ్బులు అనేవి పెండింగ్ లెక్కనే వినాయి అన్నమాట. గాలిలో కలిసిపోయినాయి అన్నమాట. సో చాలామంది రైతన్నలు అయితే ఈ యొక్క డిమాండ్ అయితే చేస్తున్నారు. ఏంటంటే 8 ఎకరాల వరకు వేస్తే బాగుంటుంది. ఈ మిగతా రైతు సోదరులు కూడా చాలామంది అయితే మనకైతే మెసేజెస్ అయితే చేయడం అయితే జరిగింది. సో వారందరికీ కోసం ఈ యొక్క పెద్ద శుభవార్త అన్నమాట. చూసుకున్నట్టయితే ఎన్నికలు అయితే రాబోతున్నాయి. సో ఎన్నికలకు వచ్చిన తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎలక్షన్స్ బిఫోర్ అయినా కానీ డబ్బులు అనేవి అయితే ఖచ్చితంగా పడాల్సి ఉంటుంది. సో ఎన్నికల ఆఫ్టర్ చూసుకున్నట్టయితే మనకు డబ్బులు అనేవి అయితే ఎలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడబోవన్నమాట. సో మీ అందరికైతే ఎంతో పెద్ద శుభవార్త అన్నమాట. అతి త్వరలో చూసుకున్నట్టయితే యాసంగి పెండింగ్ నిధులకు సంబంధించి మనకి ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఖాతాలో జమ చేయనున్నట్లయితే మనకు అధికారంగా కూడా కొన్ని ప్రకటనలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. సో డబ్బులు అనేవి ఒకవేళ మీకు డైరెక్ట్ అయితే పడవచ్చు అన్నమాట. ఎలాంటి ప్రకటనలు చేయనప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా మనకు ఈ యొక్క అనౌన్స్ చేయకుండానే డబ్బులు అనేవి అయితే మీ అందరికీ కూడా మీ యొక్క ఫోన్లో వచ్చేసి అయితే అందరికీ కూడా రైతు భరోసా ఎకరాకు 6,000 రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం అనేది మీకు తెలుసు ఆల్రెడీ ఒక సీజన్కి సంబంధించి కూడా ఈ యొక్క మొదటి సీజన్ చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ అన్నమాట. వానాకాలం డబ్బులు చూసుకున్నట్టయితే మొత్తం క్లియర్ చేసి కథం అయిపోయిందిగా. ఎట్లా ఈ యాసంగి సీజన్ డబ్బులు అన్నమాట మీ అందరికీ కూడా పడతాయని అయితే మనం చూసుకున్నట్టయితే కేవలం 45% మాత్రమే ఈ యొక్క ఛాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట. మా అందరికీ కూడా గుడ్ న్యూస్ అన్నమాట. మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్. డబ్బులు పడినట్టయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.